హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ 9 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతుందండి. నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. అసలు ఎక్కడ తగ్గను కూడా తగ్గట్లేదు. సో నేను మా బ్యాక్ సైడ్ ఏరియా అండి, ఇదంతా హిల్స్ కనిపిస్తున్నాయి, మీకు లైట్గా కనిపిస్తాయి చూడండి. ఇది కొండపల్లి అండి. కొండపల్లి హిల్స్ తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ కిల్లా ఐడియానే ఉంటుంది. కొండపల్లి బొమ్మలు, కొండపల్లి కిల్లా తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ. చూడండి ఎంత ఇదిగా వర్షం పడుతుందో. ఇది మా బ్యాక్ సైడ్ ఏరియా అండి. మా ఏరియా మొత్తం అపార్ట్మెంట్స్ అండి ఆల్మోస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది మా కాలనీ. ఇంకా తెలిసిందే కదండి, ఇప్పుడు 4 అవుతుంది, మా బాబుకి స్నాక్ చేయాలి. సో నేను అందుకని ఆనియన్ పకోడీ చేసుకుంటున్నాను. ఎలాగో రెయిన్ పడుతుంది కదా, సో ఆనియన్ పకోడీ చేసుకోవడానికి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. దానిలోనే ఒక మిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను ఒక గిన్నెలో. ఇప్పుడు దీనిలోనే 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ కారం యాడ్ చేసేసుకొని ఒక చిటికెడు సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక నేను వాటర్ ఏమి సపరేట్గా వేయనండి, ఈ ఆనియన్లో ఉన్న వాటరే రిలీజ్ అవుతుంది. సో ఇంకా నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. బాగా కలిపేసుకున్నాను చూడండి ఎలా ఉంది. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా అనిపించింది, సో నేను ఒక 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను కలిపేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది, బాగా వేడిగా ఉండాలండి ఆయిల్. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో కొంచెం కొంచెం వేసేసుకోవటమే. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. బయట వర్షం ఇలా లోపల పకోడీ వేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వర్షానికి నా మెమొరీస్ కొన్ని గుర్తుకొచ్చాయండి. మా చెల్లి వాళ్ళతో మేము ముగ్గురండి సిస్టర్స్, ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. మేము ముగ్గురం అంటే మాకు ఊహ తెలిసిన కాడ నుంచి మాది బిల్డింగేనండి. సో మేము వర్షం పడిందంటే చాలు ముగ్గురం పైకి ఎక్కేసి ఆ పాటలు పెట్టేసుకొని విపరీతంగా తడిచి ముద్దయిపోయి డాన్స్లు వేసుకునే వాళ్ళం. వర్షంలో సాంగ్ త్రిష ఉంటుంది కదా, ఆ సాంగ్ వేసుకొని డాన్స్లు వేసేసుకునే వాళ్ళం. బాగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము ముగ్గురం. ఎంత కొట్టుకుంటామో అంతే క్లోజ్గా ఉంటాం మేము. అవన్నీ బాగా గుర్తుకొస్తున్నాయి వర్షం పడితే. అంతే కదండి, తిరిగి రాని రోజులు అవి, చైల్డ్హుడ్ మెమరీస్ అంటే. నాకు ఎక్కువగా మా సిస్టర్స్తో, నేను బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో ఫ్రెండ్స్ అంటూ నాకు ఎవరు ఎక్కువ లేరు. మా ఇంట్లోనే మా సిస్టర్స్, మా బ్రదర్తోనే సరిపోయేది నాకు. వాళ్ళ తర్వాతే నాకు ఎవరైనా సరే, వాళ్ళతోనే ఆ క్లోజ్నెస్ నాకు ఎక్కువ. ఇప్పుడు ఈ పకోడీ అంతా బాగా వేగిపోయింది చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ లాస్ట్లో ఒక వాయిస్ వస్తుందండి, అది అసలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్, షేర్. ఏంటి డింపుల్ బ్లాగ్.